బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సింగిల్ విండో చైర్మన్ ఓరగంటి రమణారావు జన్మదిన సందర్భాన్ని పురస్కరించుకుని రమణారావు అభిమానులు స్వచ్ఛందంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సుమారు 30 మంది రక్తదానం చేశారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి ఆసుపత్రిలో రోగులకు పండ్లు బ్రెడ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రమణారావు గతంలో పలు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్నారని, మున్ముందు మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకున్నారని, అలాగే మరిన్ని ఉన్నత పదవులు పొందాలని, ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని భగవంతుని కోరుకున్నట్లు వారు పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం వారి పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేస్తున్నటువంటి వారికి ప్రతి ఒక్కరి పేరు మీద రమణారావు ఇప్పటికీ దాదాపుగా 160 మందికి పైగా 10 లక్షల యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ చేశారని పేర్కొన్నారు. సంవత్సరం కూడా రక్తదానం చేసిన వారికి ఇన్సూరెన్స్ చేపిస్తామని తెలిపారని. కార్యక్రమంలో నాచుపల్లి రెడ్డి, బాలాజీ, సింహారావు, చిత్తారి మధుకర్, సాయి కుమార్, రాజేశ్వరరావు, విజయ్, రాజేశ్వరరావు, అజిత్, రాజు, రాకేష్, రాము, వంశీ, నాగరాజ్, భార్గవ్, భరత్, వినోద్, ముఖేష్, సాయి, గణేష్ తదితరులు పాల్గొన్నారు. మరి మెమరీ అంటే ఎప్పుడైనా డిలీట్ అయ్యా ఇచ్చినాక తీసుకో ఈరోజు పెద్దలు గౌరవనీయులు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఓరగంటి రమణారావు గారి జన్మదినం సందర్భంగా 61వ జన్మదినం సందర్భంగా స్థానిక జిల్లా ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రిలో వారి అభిమానుల పక్షాన వారి అభిమానుల సమక్షంలో రక్తదానం, స్వచ్ఛంద రక్తదానం మరియు రోగులకు పండ్లు ఫలాల పంపిణీ కార్యక్రమం, అదేవిధంగా కార్యకర్తలందరూ కలిసి కేక్ కట్ చేయడం జరిగింది. రమణారావు గారు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ, అదేవిధంగా వారి అభిమానులు ప్రతి సంవత్సరం స్వచ్ఛందంగా రక్తదానం చేస్తున్నారు. ఎందుకంటే అందరూ ఏదో రక్తదానం చేశామా, రక్తం తీసుకున్నామా అన్నట్టు తెల్లవారి అందరూ మర్చిపోవడం జరుగుతుంది. కానీ ఓరగంటి రమణారావు గారు అలా కాకుండా మనకు వాళ్ళు సేవ చేస్తున్నారు, వాళ్ళకు ఇతరులకు రక్తదానం చేసి ఒక ప్రాణాన్ని కాపాడుతున్నారు. కాబట్టి వాళ్ళని మనం మర్చిపోవద్దని చెప్పేసి ఎవరైతే రక్తదానం ప్రతి సంవత్సరం చేస్తున్నారో వారి పేర్ల మీద ప్రతి సంవత్సరం ఒక 10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్, మన యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ చేస్తున్నారు. ఇలాంటి దాదాపు ఇప్పటికీ ఒక 170 మంది పేరు మీద చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం లాగానే ఈ రోజు కూడా ఎవరైతే రక్తదానం చేస్తున్నారో వారి పేర్ల మీద కూడా ఇన్సూరెన్స్ చేయడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు ఓరగంటి రమణారావు గారికి మా యొక్క అభిమానుల పక్షాన వారికి కృతజ్ఞత తెలియజేస్తూ, వారు రాబోయే కాలంలో మంచి ఆరోగ్యంగా ఉండి ఇతరులకు సేవ చేసి రాజకీయంగా అభివృద్ధి చెంది మంచి ఉన్నత స్థాయిని అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో
పెద్దలు ఓరుగంటి రమణారావు గారి జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరాన్ని మరియు పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం జరిపే విధంగానే ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవడం జరిగింది. వారు ప్రజాసేవలో కానీ ఉద్యమం టైంలో కానీ ఇప్పటికీ మున్ముందు జరగబోయే కార్యక్రమాలలో కూడా తను చురుకుగా పాల్గొనాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఎప్పుడైనా కానీ ప్రజలకు కానీ కార్యకర్తలకు కానీ జగిత్యాల నియోజకవర్గ ప్రజలకు కానీ అన్ని కార్యక్రమాలలో అందుబాటు ఉండే నాయకుడు, అందుబాటులో ఉండి వాళ్ళ అవసరాలను కూడా గుర్తించి వాళ్ళ సమస్యలపైన అవగాహన చేసుకొని వారికి ఎలాంటి సహాయం చేస్తే బాగుంటుంది, వాళ్ళు బాగుపడే రీతిగా మనం ఆలోచన చేయాలని ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమానికి ముందుగానే కొన్ని ఆయన ఆలోచనలు ముందుకు తీసుకుపోవడానికి నిర్ణయించుకుంటారు. కాబట్టి ఇప్పుడు కూడా తను ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసిన మా మిత్రులు, కార్యకర్తలు, అలాగే ప్రెస్ మిత్రులకు కూడా జగిత్యాల పట్టణం తరఫున వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు గాను అందరికీ కృతజ్ఞతలు. ప్రియతమ నాయకులు ఓరుగంటి రమణారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన జన్మదిన సందర్భంగా ఈరోజు మన ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదానం చేయబడుతుంది. అంతేకాకుండా రోగులకి కూడా పండ్లు, బ్రెడ్ పంపిణీ చేయడం జరుగుతుంది. అన్నగారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, సమాజంలో ఎన్నో మంచి పనులు ఇంకా చేయడానికి ఆ భగవంతుడు వారికి ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. అంతేకాకుండా తను చేసే సేవలో మేమందరం కూడా తనకు అందుబాటులో ఉండి వెన్నంటి ఉండి ఇన్ని సంవత్సరాలుగా తనతోటే మేము కలిసి నడుస్తున్నాం. రాను ముందు తనకు భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ఇంకా సమాజ సేవ చేసేందుకు తనకు మంచి అవకాశాన్ని ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం.